బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ప్రతిపక్షం ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడో భేటీ ముంబైలో కాసేపట్లో జరగనుంది. మొదటి భేటీ పాట్నాలో జరగగా రెండవ భేటీ బెంగళూరులో జరిగింది. ఇక మూడవ భేటీకి మహారాష్ట్ర రాజధాని ముంబై ఆతిథ్యం. ఇక ఈ నేపథ్యంలోనే విపక్షాల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇవాళ రేపు ఈ సమావేశం జరగనుంది. ఇండియా కూటమి మూడో సమావేశం కీలకంగా మారనుంది. ఈ సభలో ఇండియా చైర్పర్సన్, కన్వీనర్ పదవులకు నేతల్ని ఎన్నుకుంటారు. అలాగే వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తారు. అలాగే ఇండియా కూటమి తరఫున ఉమ్మడి లోగోను కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇండియా కూటమి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు 11 ప్రధాన పార్టీల నుంచి 11 మందితో ఒక సమన్వయ కమిటీని ఎన్నుకోబోతున్నారు. చైర్పర్సన్, కన్వీనర్ కమిటీ ఎంపిక ఈ 2 రోజుల్లో జరగబోతోంది. ఇక ఈ భేటీలోనే కమిటీలోని పార్టీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి మూడవ భేటీ ముంబైలో కాసేపట్లో జరగనుంది. మొదటి భేటీ పాట్నాలో జరగా రెండవ భేటీ బెంగళూరులో జరిగింది. ఇక మూడవ భేటీకి మహారాష్ట్ర రాజధాని ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే విపక్షాల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇవాళ రేపు ఈ సమావేశం జరగనుంది. ఇక ఇండియా కూటమి మూడవ సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో ఇండియా చైర్పర్సన్, కన్వీనర్ పదవులకు నేతలు ఎన్నుకుంటారు. అలాగే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేస్తారు. అలాగే ఇండియా కూటమి తరఫున ఉమ్మడి లోగోను కూడా ఆవిష్కరించబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజ్, చెప్పండి. రాజశేఖర్, మొత్తానికి 2 సార్లు ఇప్పటి వరకు కూడా ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఇది మూడోసారి సమావేశం అవుతున్నారు. ఈ రోజు 2 రోజుల పాటు ముంబైలోని ఈ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న ఎన్నికలకు సంబంధించి అటు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలకు సమయం కూడా ఎక్కువగా లేని పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరించాలి, అందరూ కలిసి ఏ రకంగా కేంద్రంపై పోరాడి ఏ అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ ముందుగా జరిగినటువంటి 2వ సమావేశంలో, బెంగళూరులో జరిగినటువంటి సమావేశంలో చాలా కలిసికట్టుగా అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మణిపూర్ అంశాన్ని హైలైట్ చేయాలని సమావేశాల్లో, వర్షాకాల సమావేశంలో పూర్తిగా దానిపైనే దృష్టి కేంద్రీకరించి దానికి సంబంధించి సమస్య ఏదైతే ఉందో అదొక సూచన వచ్చే వరకు కూడా పోరాడారు. సో ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి పోరాడడం ద్వారానే ప్రజల్లోకి మరింత వెళ్ళమనే అభిప్రాయం వీరిలో ఉంది. అందుకే ఈసారి ఎటువంటి అంశాలను ఎంపిక చేసుకోవాలి, అలాగే ఎన్నికలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఒకటే కూటమికి చెందినటువంటి నేతలు, వేరే నేతలు పోటీ చేయకుండా ఒక సమన్వయాన్ని చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, నితీష్ కుమార్ లాంటి నేతలు ఇప్పటికే తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది. ఈ అంశం ఏదైతే ఉందో ఎన్నికల్లో పోటీకి సంబంధించి, అలాగే కేంద్రం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. ఇక కేంద్రంలో ఒకవేళ తాము అనుకున్నట్టుగా ఇండియా కూటమి కనుక వస్తే ఎలాంటి ప్రజా ఆకర్షక పథకాలు, ఎందుకంటే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏవైతే అమలు చేస్తున్నాయో అవన్నీ కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి అంశాన్ని ఎంపిక చేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి దానిపై వీరు చర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి 5 గంటలకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. మరోవైపు రేపు మీటింగ్ ముగిసిన తర్వాత 3:30 గంటలకు తిరిగి ఈ 2 రోజుల చర్చకు సంబంధించి వివరాలను కూడా నేతలు వెల్లడించనున్నారు. వైపు రానున్న రోజుల్లో ఏ రకంగా కేంద్రంపై పోరాటంపై కూడా ఒక చార్ట్ తో ముందుకొచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్, రాజు, ఒకటే అంటే ఈ 2 రోజుల సమావేశాలు ప్రధానంగా 11 పార్టీలకు సంబంధించినటువంటి పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇండియా కూటమికి సంబంధించి ఎవరెవరు ప్రధానంగా పాల్గొంటున్నారు? అంటే సోనియా గాంధీ పాల్గొనే అవకాశం ఉంది, ప్రియాంక గాంధీ సంబంధించి అంటే కొంతవరకు దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు మాయత కూడా 2 కూటమిలో ఉండడం అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరెవరు వస్తున్నారు? ఈసారి పెరిగే అవకాశం ఏమైనా ఉందా కూటమికి మద్దతుగా? నిజంగా అంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కాకుండా వారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేని పని నెలకొంది ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ వల్ల. ఎందుకంటే కాస్త అంటే అనుకోకుండా అయినటువంటి ఇది. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే సోనియా గాంధీ ఇక్కడే ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు రేపు దీనికి సంబంధించి హాజరు కానున్నారు. ఎందుకంటే
అప్పటికే ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం వీరంతా కూడా ఉన్నారు. ముఖ్య నేతలు అయితే ప్రస్తుతానికి ముంబైలో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఇండియా కూటమి పూర్తిగా కూడా సమన్వయంతోనే ముందుకెళ్తోంది. కానీ గతంలో కొన్ని కారణాల వల్ల, అంటే అక్కడ నెలకొన్నటువంటి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వివిధ పార్టీల నేతలు రాలేకపోతున్నారు. కానీ వారి అంశాలకు సంబంధించి మాత్రం వారందరి మద్దతు ఇండియా కూటమికి ఉంది. వారంతా కూడా ఒకే మాటపై, ఎందుకంటే మనం దీనికి సంబంధించి స్పష్టమైన ఉదాహరణ పార్లమెంట్ సమావేశాలు. అందులో చాలా కలిసికట్టుగా అందరూ కూడా పోరాడారు. అక్కడికి మణిపూర్ కూడా తమ ప్రతినిధులను ఎంపీని పంపించారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజ్.